భారతదేశంలో ప్రాపర్ రెఫ్యూజీ పాలసీ లేదని చెప్పి విమర్శ ఉందన్నమాట. అంటే రెఫ్యూజీస్ పట్ల మన వైఖరి ఏంటని. అయితే మొదటి నుంచి కూడా మనం అతిథి దేవోభవ అనే కాన్సెప్ట్ చూస్తాం. చక్మా రెఫ్యూజీస్ కావచ్చు, తమిళియన్ రెఫ్యూజీస్ కావచ్చు, టిబెటియన్ రెఫ్యూజీస్ కావచ్చు, జూవిష్ రెఫ్యూజీస్ కావచ్చు, వీళ్ళందరూ వచ్చినప్పుడు మనం ఆదుకున్నాం. కానీ రోహింగ్యా రెఫ్యూజీస్ విషయంలో యాంటీ సోషల్ ఎలిమెంట్స్, జాతి భద్రత ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని వాళ్ళని పంపించేయాలని మనం డిసైడ్ చేసాం అనమాట. అయితే రోహింగ్యా రెఫ్యూజీస్ ప్రాబ్లం భారతదేశానికి కాదు, ఇది ప్రపంచంలో అనేక దేశాలకున్న సమస్య అనమాట. దీనికి అంతర్జాతీయంగా సొల్యూషన్ కావాలి. కానీ దేశీయంగా మనం రెఫ్యూజీస్ అంటే శరణార్థులు తెచ్చి ఇక్కడ పెట్టుకుంటే మనకు కూడా సోషియో ఎకనామిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆల్రెడీ కొన్ని రాష్ట్రాలు నార్త్ ఈస్ట్ కానీ జమ్మూ కాశ్మీర్ కానీ చాలా వాలటైల్ సిచ్యువేషన్లో ఉన్నాయి. ఈ టైంలో మనం రెఫ్యూజీస్కి ఇక్కడ శరణార్థం విపరీతంగా ఇస్తే కనుక ఆ ఇబ్బందులు మనమే ఫేస్ చేయాల్సి వస్తుంది అనమాట. అయితే ఇక్కడ హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్, మానవ హక్కుల వాదులు, లాయర్స్ కొంతమంది ఏమంటున్నారంటే యుఎన్ హై కమిషనర్ ఫర్ రెఫ్యూజీస్ కింద వీళ్ళకి రెఫ్యూజీ ఐడి కార్డ్స్ కూడా వచ్చేసాయి. సో అలాంటప్పుడు వీళ్ళు ఈ దేశంలో ఉండి మనుగడ సాగించుకోవచ్చు కదా. సో అలాంటి ఐడి కార్డ్స్ కూడా మేము ప్రజెంట్ చేయగలమని చెప్పారు. కానీ సుప్రీంకోర్టు అంది యుఎన్హెచ్ఆర్సీ వాళ్ళు ఐడి కార్డ్స్ ఇచ్చినంత మాత్రాన భారతదేశంలో శరణార్థం ఇవ్వలేము కదా, అన్ని ప్రాథమిక హక్కులు రెఫ్యూజీస్కి రావు కదా. అందుకనే సెక్షన్ 3 ఆఫ్ ఫారినర్స్ యాక్ట్ 1946 కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు డిపోర్ట్ చేయాలని భావించింది. కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్షన్ కరెక్టే అని చెప్పి సుప్రీంకోర్టు సపోర్ట్ చేసింది.